అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ప్రభుని మళ్ళా తిరిగి ఆరాధించి దేవుని వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం కలిసి చదువుకుందామా? రైట్, అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిల్చుండట్టు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకతో నింపి హిస్సోపు పురకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు మన వెనుకల్లో ఆయన వాక్యమును దీవించునుగాక. సో ఆల్రెడీ మనము 2 అనుభవాల గురించి మనము ధ్యానం చేశాం. ఒకటి గెత్సెమనే అనుభవం, రెండోది గబ్బతాలో యేసు ప్రభు యొక్క అనుభవం, మూడోది గనక మనం గమనిస్తే గొల్గొతా అనుభవం. ఇక్కడ గనక మనం గమనిస్తే ఈ గొల్గొతా అనుభవం గురించి మనకి యోహాను ఆయన స్పష్టముగా రాయటం జరుగుద్ది. అంటే ఒక రకంగా ఈ గొల్గొతా అనుభవంలో భాగంగా యేసు ప్రభువారు పలికినటువంటి 3 మాటలు ఏదైతే ఉన్నాయో ఆ 3 మాటలు మనము ఈ సమయంలో ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 19వ అధ్యాయం 17వ వచనంలో గనక మనం గమనిస్తే ఆ విషయం రాయబడి ఉంటుంది. ఏముంది అక్కడ? వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాలమను స్థలమునకు చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. సో ఈ కపాలం యొక్క ఆకారంలో ఉన్నటువంటి కొండ మీద యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. అయితే ఆ సిలువ వేయబడిన తర్వాత ప్రభువు మరి ఆయన ఏమి చేశాడనేటువంటిది ఇందాక మనం చదువుకున్నటువంటి 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఆ యొక్క గొల్గొతా అనుభవంలో భాగంగా కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క దైవత్వం కానీ ఆయన యొక్క మానవత్వంలో ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వంలో ఇంకొన్ని విషయాలు గనక మనం గమనిస్తే ఇక్కడ యేసు ప్రభువారు ఒక పక్కన ఆయన పర్సనల్ పెయిన్ గుండా వెళ్తుండగా ఇతరుల పెయిన్ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆయనకి ఎదురుగా ఎవరు కనబడుతున్నారు? ఆయన తల్లి కనబడుతుంది. కరెక్ట్గా అన్నాను కదా? రైట్, ఆయన తల్లి కనబడతా ఉంది. తర్వాత ఆయన శిష్యులు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఎవరు? యోహాను ఒక్కడే ఉన్నాడు. సో ఇప్పుడు యేసు ప్రభువారు పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు ఒక ప్రిన్సిపల్ మనకి నేర్పిస్తున్నాడు. ఏంటా ప్రిన్సిపల్ అంటే, జనరల్గా మన జీవితంలో పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు దానిని ఎట్లా మనం అధిగమించవచ్చు అంటానికి యేసు ప్రభువారు నేర్పించేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, లవ్ వెన్ ఇట్ హర్ట్స్. పెయిన్లో నుండి బయటపడే మార్గం ఏంటంటే ప్రేమించటమే. పెయిన్లో ఉన్నప్పుడు మనకేమొస్తుందంటే బిటర్నెస్ వస్తుంది.
పెయిన్లో మనకేమొస్తుందంటే రివెంజ్ వస్తుంది. పెయిన్లో మనకేమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. పెయిన్లో మనకి ఇమోషన్స్ వస్తాయి. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఎప్పుడు మన జీవితంలో పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు. యేసు ప్రభువారి యొక్క జీవితంలో హీఈస్ గోయింగ్ త్రూ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. అంటే యేసు ప్రభువారు ఎంత భయంకరమైన పెయిన్ గుండా వెళ్తున్నాడో నిజానికి మనకు అర్థం కాదు. జాగ్రత్త వినండి అమ్మా, ప్రభువు మనం అర్థం చేసుకోగలడు కానీ మనం ప్రభువుని ఎప్పుడు అర్థం చేసుకోలేం. ఆయన ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడో మనకేం అర్థమవుతుంది? వీఆర్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఫైనైట్ బీయింగ్స్. యేసు ప్రభు తన యొక్క ఇన్ఫైనైట్ డివినిటీలో ఆయన హ్యుమానిటీలో వాట్ ఈజ్ గోయింగ్ త్రూ అనేటువంటిది మనకు అర్థం కాదు. అంటే ఎటువంటి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ గుండా ఆయన వెళ్తున్నాడో ఆయన మనకి తెలీదు. కానీ ప్రభువు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే గనక, ఇన్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ హౌ డు యూ ఓవర్కమ్ పెయిన్. మన జీవితంలో నొప్పి కలుగుతున్నప్పుడు ఆ నొప్పిని అధిగమించడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఇట్ ఈస్ టు లవ్. నువ్వు ప్రేమించే కొద్దీ నువ్వు నొప్పిని అధిగమించగలుగుతావు. నువ్వు ప్రేమించే కొద్దీ ద్వేషాన్ని అధిగమించగలుగుతావు. నువ్వు ప్రేమించే కొద్దీ నీలో ఉన్నటువంటి చేదుని నువ్వు అధిగమించగలుగుతావు. అసలు నిజానికి మనము ప్రేమించేటువంటి సామర్థ్యము మనకుంది అనేటువంటి విషయము మనకెప్పుడు అర్థమవుద్దంటే మనం పెయిన్లో ఉన్నప్పుడు ప్రేమించినప్పుడు మాత్రమే. యువర్ ఎబిలిటీ టు లవ్ అనదర్ పర్సన్ ఈజ్ నోన్ ఇన్ యువర్ టైమ్స్ ఆఫ్ పెయిన్. ఎందుకంటే ప్రేమించడం అంత తేలిక కాదు, కానీ ప్రేమించటం అనేటువంటిది దివ్య ఔషధం. నీ నొప్పిని అధిగమించడానికి దేవుడు నీకు ఇచ్చిన ఔషధం ఏంటి? పెయిన్. ఏంటది? ప్రేమించటం. కానీ కష్టమైంది ఏంటి కదా? ఇంజెక్షన్ చేస్తే జబ్బు పోద్ది అంటారు, కానీ మనకు అక్కడే భయం. ఇంజెక్షన్ చేయించుకోవాలంటే భయం, అవునా? ఆపరేషన్ చేస్తే కానీ మన భయం ఏంటి? ఆపరేషన్ చేయించుకోవటం మనకి భయం. అంటే ఏ విషయంలో మనము భయపడతా ఉంటాం? రైట్? ఏదైతే సొల్యూషనో దాని విషయంలో మనం భయపడతా ఉంటాం. నిజానికి సొల్యూషన్ అక్కడే ఉంది. అమ్మో ఇంజెక్షన్ నాకు నొప్పండి, నాకు చిన్నప్పటి నుండి అలవాట్లేదండి, నన్ను వాకింగ్ చేయమడే చేస్తా కానీ ఇంజెక్షన్ పెట్టి వేసుకోను. మీరు మందులు ఏమైనా ఇచ్చేయండి, అందులో హోమియోపతి మందులు బలి చక్కగా ఉంటాయి కదా. నా చిన్నప్పటి నుండి హోమియోపతి వాడాను, భలే సరదాగా ఉంటుంది. అసలు మందు వేసుకున్నట్టే ఉండదు. కానీ మందులు ఎన్నన్నాయండి, డాక్టర్ గారు పొడవటం అంటే టెన్షన్ అండి అంటే ఎట్ట కుదురుద్ది? కొన్ని పొడవాల్సిందే. నీకు కష్టం అంటే కుదరదు. యూ హ్యావ్ టు గో త్రూ దట్. సో ఇక్కడ పెయిన్కి ప్రభు చెప్పేటువంటి దివ్య ఔషధం ఏంటంటే ప్రేమించటం. మనకి ప్రేమించడమే కష్టం, మన బాధ ప్రేమించలేకపోవటమే. మరి అటువంటప్పుడు ప్రేమించి నువ్వు పెయిన్ని అధిగమించడం ఎట్లాగంటే యేసు ప్రభు జీవితం చూస్తే నీకు అర్థమవుతుంది ఆయన ఎట్లా ప్రేమించాడు. మరియమ్మ యేసు ప్రభు యొక్క తల్లి అయినప్పటికీ కూడా ఆవిడ యేసు ప్రభుతో కలిసి తిరిగిన సందర్భాలు చాలా తక్కువ. యేసు ప్రభు పరిచర్యలో ఆవిడ యొక్క ప్రెజెన్స్ చాలా లిమిటెడ్గా ఉంటుంది.
మొట్టమొదటిసారి ఆవిడ ప్రెజెన్స్ ఎక్కడ కనపడుతుంది అంటే కానాలో కనపడుతుంది. ఆ తర్వాత సిలువ దగ్గరే కనపడుతుంది. ముందు ఎక్కడ కనపడింది ఆమె? కానాలో కనపడింది. రెండోసారి ఎక్కడ కనపడింది? క్రాస్లో కనపడింది. ఆ మరుసటి ఇంకోసారి వచ్చినప్పుడు ఆమె బయట నిలబడుతుంది వరండాలో. వాళ్ళు ప్రభుకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏమండి మీ తల్లి మీ సహోదరులు వచ్చారండి, కాబట్టి అంటే వాడి ఉద్దేశం ఏంటి? లోపల ఫ్రంట్ కుర్చీలు ఖాళీ చేయమంటారా? ముందోడు లేదు ఎవరో వచ్చారు, ఎవరు వచ్చారు? యేసు ప్రభు వాళ్ళ మదర్ ప్రొసెసర్ కాబట్టి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే యేసు ప్రభు యొక్క జీవితంలో చాలా అంటే క్రూషియల్ టైమ్స్లో ఆవిడ యొక్క ప్రస్తావన మనకు కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభు యొక్క తల్లి యొక్క ప్రస్తావన. ఆ తల్లిని చూస్తూ ఉన్నప్పుడు ఇంకొక విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. షీఈ్ వెరీ కరేజియస్, చాలా ధైర్యవంతురాలు. ఎవరు? ఎందుకంటే పిల్లలకి దెబ్బ తగలంగానే ముందు అరిచేది ఎవరు? గందరగోళం ఎవరు చేస్తారు కదా? ఫాదర్ బట్టి కామ్గా ఉంటాడు, నువ్వు ఆగు అంటాడు. కానీ ఇంక తట్టుకోలేదు. ఆవేశం, ఆక్రోశం, ఆక్రందన అన్నీ ఒకసారి వచ్చేస్తాయి. ఎవరికి? తల్లులకి. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడే నువ్వు చూడలేకపోతే, నా మాట మీకు అర్థమవుతుందా? దెబ్బ తగిలినప్పుడు రక్తం వస్తుంది అనుకోమ్మా, ముందు కళ్ళు తిరుగుతాయి మనకి, వాళ్ళకి కాదు. సంగతి ఆడు బాగానే ఉంటారు, ఊరుకోమమ్మి అంటారు. ముందు ఎక్కువ టెన్షన్ పడేది ఎవరు? మనమే కదా. సరే, కానీ ఈ తల్లి ఎంత ధైర్యవంతురాలంటే అసలు కొడుకు దెబ్బ తగలటం కాదు, కొడుకు కళ్ళ ముందు చనిపోతా ఉంటే షీ హ్యాడ్ ద గట్స్ టు స్టాండ్ దేర్ అండ్ వాచ్ ఎవ్రీథింగ్ లైవ్. నేను అనుకుంటాను ఒక మదర్కి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అంటే ఆవిడ ఎంత ధైర్యవంతురాలు కాకపోతే ఆబ్వియస్గా ఆవిడ ధైర్యం వర్ణనాతీతం. ఎందుకంటే అసలు యేసు ప్రభుని కంఠంలోనే ఆ ధైర్యం అర్థమైపోయింది. అవునా? ఒక 13 ఏళ్ల వయసులో ఏమా పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చి నువ్వు గర్భవతి అవుతావు, జీవితాంతము కూడా నువ్వు ఈ నిందను అవమానాన్ని భరించాల్సి వస్తుంది అని అన్నప్పుడు ఆవిడ వెనకాడలేదు. నీ దాసురాలను అని అంటదామా. అంటే షీ వాజ్ ఎ లేడీ విత్ గట్స్. చాలా ధైర్యవంతురాలు ఆవిడ. సో ఇక్కడ యేసు ప్రభు వారు చనిపోతా ఉంటే షీ హ్యాడ్ ద కరేజ్ టు స్టాండ్ నియర్. అంటే ఒక పక్కన తన కళ్ళ ముందు తన కుమారుడు చనిపోవటం అనేటువంటి దాన్ని ఆవిడ చూసి తట్టుకోగలుగుతున్నటువంటి స్త్రీ. షీ వాజ్ ఎ స్ట్రాంగ్ లేడీ. ఒక రకంగా యేసు ప్రభు యొక్క బల్లెము పక్కలో బల్లెము దింపినప్పుడు బహుశా ఆ తల్లి హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మీకు గుర్తుందా? మందిరాన్ని తీసుకెళ్ళినప్పుడు సిమియోన్ ఏమన్నాడు? ఇదే మాట అన్నాడు, అమ్మా నీ హృదయంలో నుండి ఏం పోతుంది? సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో యేసు ప్రభు యొక్క పక్కలో బల్లెము దింపినప్పుడు బహుశా ఆ తల్లి హృదయంలో నుండి ఆ యొక్క ఖడ్గము వెళ్ళుండొచ్చు. సో ఆబ్వియస్గా షీ ఈజ్ ఇన్ ఎ డెస్పరేట్ గ్రీఫ్. చాలా వేదనతో, చాలా ప్రశ్నలతో బహుశా ఆవిడ అక్కడ నిలబడతా ఉంది. అంటే ప్రభు కొరకు సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ క్రష్. ఆ మాట మీకు అర్థమవుతుందా? దేవుని కొరకు నిలబడేటువంటి క్రమంలో ఇప్పుడు మనం ఏ అనుభవంలో ఉన్నాం? గొల్గొతా అనుభవం కదా. గొల్గొతా అనుభవంలో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దేర్ ఆర్ టైమ్స్ వేర్ గాడ్ క్రషెస్ యూ పర్పస్ఫుల్లీ. ఆ క్రష్ కూడా మనం వెళ్ళాల్సిందే, మనం ఎవరైనప్పటికీ కూడా.
వేదన గుండా మనం వెళ్ళాల్సిందే. అది అంత ఈజీ కాదు, చెప్పినంత తేలికేమీ కాదు. యేసు ప్రభు యొక్క బాధను ఎవరు అర్థం చేసుకుంటాడు? నోబడి. పోనీ తల్లి యొక్క బాధను ఎవరు అర్థం చేసుకుంటాడు? నోబడి. ఏం చెప్తే ఆ తల్లికి ధైర్యం వస్తుంది? ఏం చెప్తే ఆ తల్లి తట్టుకోగలదు? నోబడి నోస్. ఎవరికి అర్థం కాదు. కానీ ఆ క్రష్ గుండా ఏదైతే వెళ్తుందో ఆ క్రష్ని ప్రభు ఎలో చేశాడు. నేనంటాను, దేవుని కొరకు మనం అన్ని వేళమ్మా ఈజీ లైఫ్ని మనం కోరుకోవటానికి వీల్లేదు. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ క్రష్. ఇప్పుడు మరియమ్మ ఆ క్రష్ గుండా ఆవిడ వెళ్తా ఉంది. రెండోది, యేసు ప్రభువారు ఆయన ప్రేమలో నుండి ఏం చేస్తున్నాడంటే ఒక ప్రతిపాదన పెట్టాడు. ఏం ప్రతిపాదన పెట్టాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహానికేమో ఇదిగో నీ తల్లి. అసలు నా ప్రశ్న ఏంటంటే, ఆమెకి ఇప్పుడు కుమారుడు అవసరమా? ఏమ్మా, యేసు ప్రభువారి తర్వాత కుమారులు ఉన్నారా ఆమెకి? ఉన్నారా? యాకోబు ఉన్నాడు, యోధా ఉన్నాడు, మత్తయ్య. నన్ను తప్పుదోవ పట్టించి మాకండి. మీరు తప్పు చేశారు, నాతో తప్పు చేయించి మాకండి. నా మాట మీకు అర్థమవుతుందా? దెర్ ఆర్ అదర్ బ్రదర్స్. సో నాకున్న నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అనదర్ సన్? ఈజ్ దర్ ఎనీ నీడ్? సరే పోనీ యోహాను గారి దగ్గరికి వద్దాం. ఆయనకి ఇప్పుడు తల్లి అవసరమా? ఆయన తల్లి లేదా? ఆయన తల్లి ఎవరు? చెల్లే కదమ్మా, మరియమ్మ గారు చెల్లే కదా, పిన్ని కొడుకే కదా, అయినా పిన్ని కొడుకే కదా. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు యేసు ప్రభువారు ఈ ప్రతిపాదన చేయటానికి ఈజ్ దేర్ ఎనీ రీజన్? ఈజ్ దేర్ ఎనీ మీనింగ్? ఆవిడికి కొడుకు అక్కర్లేదు, ఈయనకి తెల్లక్కర్లేదు, మరి ఎందుకు ప్రభు ఆ బాధ్యత అప్పగిచ్చాడు? మీరందరూ లేచే ఉన్నారా? అర్థం కాకపోతే నిద్ర వస్తుంది. వెనకొన్నోళ్ళు నాకు కనపడలేదు, మీరు ముందోళ్ళు బాగానే కనపడతారు. వెనకొన్నోళ్ళు దేవుని స్తోత్రం, మీ ఇష్టం. మీరు ఏ అవస్థలో ఉన్నారో నాకు తెలీదు. అన్ని స్తంభాలు కూడా కనపడతాయి, నాకేమంట అడ్డం వచ్చేసింది కదా. కానీ అసలు వాట్ ఈస్ ద నెసెసిటీ? ఎందుకు ప్రభువు ఈ బాధ్యత అప్పగిచ్చాడు అంటే, ఆవిడికి ఇంకా పిల్లలున్నారు, అయినప్పటికీ ఎందుకు ఆవిడ్ని యోహాన్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు? ఈయనకి తల్లిగారు ఉంది, అయినప్పటికీ మరియమ్మని తల్లి చేసుకోవటం ద్వారా, లేదంటే ఆవిడికి అడాప్టెడ్ సన్గా ఆయన అవ్వటం ద్వారా వాట్ ఈస్ ద గెయిన్ దట్ హీ విల్ గెట్? ఇక్కడ జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారు ఆ గొల్గొతాలో సిలువ వేయబడినప్పుడు ఆయన ముందు ఇద్దరు మనుషులు గ్రీవింగ్ స్టేట్లో కనబడుతున్నారు. ఒకళ్ళు తల్లి, ఇంకొకడు నేను అన్న ఓన్లీ డిసైపుల్ లెఫ్ట్ ఎట్ ద క్రాస్. మిగతా 11 మంది గాయం, మిగిలినోడు ఒక్కడే, రైట్? ఆయనకి అమితంగా సన్నిహితంగా ఉన్నటువంటి వాడు. సో ఇప్పుడు యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన పెయిన్ కంటే ఇప్పుడు ఎవరి పెయిన్ కనబడుతుంది? ఇంకి ఇద్దరు పెయిన్ కనబడుతుంది. ఒకటేమో మరియమ్మ గారి పెయిన్, ఇంకో పక్కనేమో, ఎందుకంటే వీళ్ళిద్దరు చివరికి మిగిలారు ఆ సిలువ దగ్గర. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క ఆలోచన ఏంటంటే, సిలువ మీద నుండి హౌ కెన్ హీ మినిస్టర్ టు ద పెయిన్ ఆఫ్ దీస్ 2 పీపుల్? ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇప్పుడు యేసు ప్రభువారు పెయిన్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన పెయిన్ గురించి ఆయన ఆలోచించట్లేదు. ఇప్పుడు జాగ్రత్తగానండమ్మా, మన జీవితంలో పెయిన్ వచ్చినప్పుడు అసలు మనం కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, నిద్రపోయినా, నిద్ర లేచినా, కొన్నిసార్లు నిద్ర మానుకొని నైట్ టైము కళ్ళు తెరుచుకొని చూస్తున్నా మన కళ్ళ ముందు ఏం కనపడుతూ ఉంటుంది?
పెయిన్ పెయిన్ పెయిన్, వాడే కనబడుతూ ఉంటాడు, ఆమె కనబడుతూ ఉంటుంది. చూసారా? అంటే మన కళ్ళ ముందు వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఇన్స్టిగేటింగ్ యువర్ పెయిన్, ఇట్స్ ఆల్వేస్ బిఫోర్ యూ. ఇప్పుడు యేసు ప్రభువారికి ఆయన పెయిన్ ఆయన కనపట్లే. అసలు సిలువ మీద అమ్మ వీళ్ళైతే పోనీ ఇమోషనల్గా వీళ్ళు బాధపడుతున్నారు అనుకోండమ్మా, కానీ యేసు ప్రభువారు ఇమోషనల్గా బాధపడుతున్నాడు, సైకలాజికల్గా బాధపడుతున్నాడు, స్పిరిచువల్గా దేవునితో సంబంధం కోల్పోయి దాని విషయంలో బాధపడుతున్నాడు, ఫిజికల్గా బాధపడుతున్నాడు. సిలువలో ఫిజికల్గా దేర్ ఇస్ ఎక్స్క్యూరిషియేటింగ్ పెయిన్, ఇదంతా కూడా ఉంది. అయినా ఆయన తన పెయిన్ని పట్టించుకోకుండా హీస్ ట్రయింగ్ టు మినిస్టర్ టు టూ పీపుల్ హూ ఆర్ ఎట్ ద క్రాస్, హూ ఆర్ ఆల్సో ఇన్ పెయిన్. అది ప్రేమించడం అంటే ప్రేమ అనేటువంటిది నీ పెయిన్ కంటే ఎక్కువగా ఎవరైతే పెయిన్ గుండా వెళ్తున్నారో, ఎవరైతే హర్ట్ గుండా వెళ్తున్నారో వారి యొక్క అవసరత తీర్చడం అనేటువంటిది, లేదంటే వారికి మినిస్టర్ చేయటం అనేటువంటిది, వారిని ఆదరించడం అనేటువంటిది, దట్ ఈస్ సంథింగ్. ఎందుకంటే సాధారణంగా మనం హర్ట్ గుండా వెళ్తున్నప్పుడు వీ గెట్ లాస్ట్, మన టెంపర్లో మనం లూజ్ అవుతాము, లేదంటే మన యొక్క ఫీలింగ్స్లో ఇమోషనల్గా ఇంబ్యాలెన్స్లోకి వస్తాము, రకరకాల థింగ్. అంతేకాదు రీసెర్చ్ చేస్తూ ఉంటాం దేని మీద, ఈ పెయిన్ ఎందుకు వచ్చింది కదా, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది జరిగింది కాబట్టి అది జరిగిందా, అది జరిగిన తర్వాత ఇది జరిగిందా, అసలు ఇది రాకముందు అది వచ్చిందా. ప్రశ్నల పరంపర. ఏం పరంపర? ప్రశ్నలు తినేస్తూ ఉంటాయి. సో మనము దేని మీద పిహెచ్డి చేస్తూ ఉంటాం, దేని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాం? మన పెయినే కాదు, మన పెయిన్. ఇలా పక్కనోడు వచ్చి అమ్మా ఏం చేయమంటాడు, ఊరుకోబాయ్ నా బాధ నేను పడుతుంటే నువ్వే. సో ఇప్పుడు పక్కనోడు వచ్చాడనుకో, అప్పుడు మనం ఏమనుకుంటాం, అరే నేనే నిండా మునిగి వస్తుంటే నా బాధ నేను ఎట్లాగ వెళ్ళాలని చూస్తుంటే నువ్వే వచ్చే ముందాగా నా బాధ తింటుంది దగ్గరకు వస్తాలే. కాదురా అబ్బాయి, నీ బాధ తీరటానికే దేవుడు అన్ని దగ్గర పంపించాడు. నువ్వేమనుకుంటున్నావు, నీ బాధతో పాటు నాకు ఇప్పుడు ఎక్స్ట్రా బాధ వచ్చింది. కాదు, నీ బాధను తొలగించటానికి, పెయిన్లో ఉన్నవాడికి పెయిన్లో ఉండి బయటపడటానికి ఇంకో పెయిన్లో ఉన్నవాడికి మినిస్ట్రీ చేయాల. అమ్మా నాతో పాటు ఉన్నారు లేదా? పెయిన్లో ఉన్నవాడు పెయిన్లో ఉండి బయటపడటానికి మార్గం ఏంటి? పెయిన్లో ఉన్న వేరే ఒకరికి మినిస్ట్రీ చేయాలి. ఇప్పుడు యేసుప్రభువారు ఏం చేస్తున్నాడు? ఆయన పెయిన్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు పెయిన్లో ఉన్న మరికొక ఇద్దరికి వాళ్ళ పెయిన్లో ఆయన మినిస్ట్రీ చేస్తున్నాడు. సో ఈస్ ట్రైయింగ్ టు కంఫర్ట్ దెమ్. అంటే దాని అర్థం ఏంటంటే మన పెయిన్ఫుల్ టైంలో కూడా వీ హ్యావ్ ద ఎబిలిటీ టు లవ్ అనేటువంటిది ప్రభు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు పెయిన్ గుండా వెళ్తున్న మాత్రం చేత నువ్వు ప్రేమించలేనటువంటి పరిస్థితి నీకేం లేదు. నువ్వు పెయిన్ గుండా వెళ్తున్నా, నువ్వు ప్రాబ్లం గుండా వెళ్తున్నా, నువ్వు క్రష్ గుండా వెళ్తున్నా, స్టిల్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అనదర్ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఎ ప్రాబ్లం. ఎప్పుడైతే మనము ఇతరులను వారి యొక్క బాధలో వారిని మనం ఆదరిస్తామో నిజానికి మన నొప్పిలోండి మనం బయటకు వస్తాం. సో మన నొప్పిలోండి మనం బయటకు రావాలంటే ఇతరులను నొప్పి కలిగినటువంటి వాళ్ళని దేవుడు మనకు అందుబాటులో ఉంచుతాడు. అదే చర్చ్ అంటే.
చర్చిలో చాలామంది ఉన్నారు. ఎవరు? పెయిన్లో ఉన్నవాళ్ళు. నిన్ను దేవుడు తీసుకెళ్ళి కరెక్ట్గా సహవాసం ఎక్కడ పెట్టాడు? ఆ పెయిన్ఫుల్ పీపుల్ మధ్యలో నిన్ను పెయిన్తో పెట్టాడు. చెప్పండి, పెయిన్ఫుల్ పీపుల్ మధ్యలో పెయిన్ కలిగిన నిన్ను పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పెయిన్లో ఉన్నటువంటి నువ్వు పెయిన్లో నుండి బయటపడటానికి ఇప్పుడు ఆ పెయిన్ఫుల్ పీపుల్తో వాళ్ళకి మినిస్ట్రీ చేసి నీ పెయిన్లో నువ్వు బయటపడాలి. దట్స్ హౌ గాడ్ పుట్స్ యు ఇన్ ఎ ఫ్యామిలీ. చర్చ్లో అందరూ పర్ఫెక్ట్ పీపుల్ ఉండరు, చర్చ్లో అందరూ పెయిన్ఫుల్ పీపుల్ ఉంటారు. అసలు చర్చ్ అంటేనే ఒక సహవాసం. ఏ సహవాసం? బడుద్దాయిల సహవాసం. ఇది గొప్ప సహవాసం కాదు, ఇది ఎటువంటి సహవాసం? ద పెయిన్ఫుల్ పీపుల్, ద వీక్ పీపుల్. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. దావీదు దగ్గర పవర్ఫుల్ వారియర్స్ తయారమ్మా. ఎవరా పవర్ఫుల్ వారియర్స్? అప్పులు ఉన్నోళ్ళు, బాధలు ఉన్నోళ్ళు. ఆయన దగ్గరికి ఈయనే అడవులు పట్టుకొని తిరుగుతున్నాడు, ఈయనకే టికాణా లేదు. ఎవరికి? దావీదుకి ఏం లేదు, ఈయనకే గూడు లేదు, ఈయనకే ఫుడ్ లేదు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి అబద్ధమాడి ఫుడ్ తెచ్చుకున్నాడు. అటువంటి వారి దగ్గరికి ఇంకొంతమంది చేరారు. ఎంతమంది? 600 మంది చేరారు. ఒకటే కాదు, ఎంతమంది చేరారు? 600 మంది. అంటే ఒక పెయిన్ గుండా వెళ్తున్నోడి దగ్గరికి 600 మంది పెయిన్ఫుల్ వచ్చారు. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ కదా, 3 బ్రాంచీలు కలిపి ఒక 600 మంది పెయిన్ఫుల్ పీపుల్ని పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు? మనం తీసుకెళ్ళి గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో దావీదు దగ్గరికి ఏం చేశాడు? ఒరే అబ్బాయి, నీ పెయిన్లో ఉండి నువ్వు బయట రావటానికి వీళ్ళని తీసుకొచ్చా. ఇప్పుడు మీరు గమనించారా, ఆ పెయిన్ఫుల్ పీపుల్ని దావీదు ఎంత అద్భుతంగా మినిస్టర్ చేశాడంటే వాళ్ళు ఏమైపోయారు? యోధులైపోయారమ్మా. ఎటువంటి యోధులైపోయారు? అసలు ఎటువంటి యుద్ధాలు చేశారు, ఎటువంటి విజయాలు సాధించారు? అసలు దావీదు అయ్యా నాకు మంచిలు తాగాలనిపిస్తుంది అనగానే వెళ్ళిపోయి ఏం చేశారు? వీడు చిన్నోడు కాదు, కానీ వీళ్ళ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? పెయిన్లో ప్రారంభమైంది. వన్ పర్సన్ ఇన్ పెయిన్ విత్ రిమైనింగ్ పర్సన్స్ ఇన్ పెయిన్ టుగెదర్ కేమ్ అవుట్ ఆఫ్ పెయిన్. అదే మినిస్ట్రీ అంటే. నా మాట మీకు అర్థం? దట్ ఈస్ మినిస్ట్రీ. దేవుడు అందుకే మన సంఘాన్ని ఇచ్చాడు, అందుకే దేవుడు మన సహవాసాన్ని ఇచ్చాడు. అందుకే యేసు ప్రభువారు తన పెయిన్లో ఆయన ఇమ్మర్స్ అయిపోలేదు. లేదంటే ఇక్కడ ఏదో మరియమ్మ యొక్క అవసరత, లేదంటే ఏమంటారు యోహాన్ యొక్క అవసరత కాదు. వారికి ప్రభువు వారిని ఆదరించడానికి, వాళ్లకు ప్రభు ఏదైతే పరిచర్య చేశాడో అక్కడ ఉంటుంది. ఆ గడియ నుండి యేసు ప్రభువారి యొక్క తల్లికి ఎవరు కుమారుడు అయిపోయాడు? యోహాన్ అయిపోయాడు. తల్లి ఎవరైపోయింది? ఆవిడైపోయింది. ఫ్రమ్ దట్ సేమ్ వెరీ అవర్. మూడోది కనుక గమనిస్తే ద డిజైర్. జాగ్రత్త వినండి. జీవితంలో 2 పవర్ఫుల్ ఫోర్సెస్, ఒకటి పెయిన్ అయితే ఇంకో డిజైరు. మొన్న డిజైర్ గురించి మాట్లాడు కదా, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, సరే మళ్ళీ గుర్తు చేస్తా. జీవితంలో ఈ 2 కూడా భయంకరమైన ఫోర్సెస్. అసలు మన జీవితాన్ని అట్లాకొట్లం చేస్తాయి. ఒక పక్కన పెయిన్, ఇంకో పక్కన డిజైర్. పెయిన్ అంటే ఏంటో తెలుసా? ద ప్రెజెన్స్ ఆఫ్ సంథింగ్ నెగటివ్. డిజైర్ అంటే ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ సంథింగ్ పాజిటివ్. పెయిన్ అంటే ఏంటి? నువ్వు ఏదైతే ఉండకూడదు అనుకున్నావో అది నీ పక్కన ఉండటం. కంపరం వచ్చేస్తుంది, ఒళ్ళు మండిపోతుంది, ఒళ్ళంతా తేళ్ళు జర్లు పాకుతున్నట్టుంది. ఏముంది అక్కడ? నువ్వు సహించలేని నీ పక్కన ఉంది. అది పెయిన్. డిజైర్ అంటే ఏంటి?
అరే ఇది ఉంటే చాలరా అబ్బాయి, ఇక జీవితం తిరిగి ఉండదు. కానీ వాస్తవం అది నీ దగ్గర లేదు. సో జీవితమాంతం నీ కోరికగానే మిగిలిపోద్ది. ఏంటా కోరిక? నువ్వు అనుకున్నటువంటి చాలా గొప్ప విషయం నీ దగ్గర లేదు. అంటే ఒక రకంగా ఈ రెండు కూడా ఆపోజిట్ ఫోర్సెస్. పెయిన్ ఏమో నువ్వు సహించలేనిది నీ పక్కన పెడతా ఉంటుంది, డిజైర్ ఏమో నీకు లేని చూపిస్తూ ఉంటుంది. ఇక నీ ఆరాటము, నీ కోరిక, నీ యొక్క ఆత్రము అన్ని దేని కొరకంటే ఫర్ దట్ వన్ థింగ్ యూ డోంట్ హ్యావ్. దట్ ఈస్ యువర్ పవర్ఫుల్ డిజైర్. సంథింగ్ యూ డోంట్ వాంట్ టు హ్యావ్, దట్ ఈస్ పవర్ఫుల్ పెయిన్. ఈ రెండు కూడా మన జీవితాన్ని శాసిస్తాయి. సిలువ వేయబట్టంలో అత్యంత భయంకరమైన యాగనీ అంటే తెలుసా? ద మోస్ట్ పెయిన్ఫుల్ సిట్యువేషన్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఈజ్ నథింగ్ బట్ థర్స్టీ. దప్పిక గొంటం అనేటువంటిది. అమ్మా, మిట్ట మధ్యాహ్నం సిలువలో, ఇప్పుడు మీరు మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళి వచ్చారనుకోమ్మా, ఇంట్లోకి రాగానే ముందేం తాగుతారు? బిర్యానీ తింటారా? ఏమో వేడివేడిగా బల్ల మీద బిర్యానీ ఉన్నా ముందేం చేస్తారు? వాటర్ తీసుకొని తాగుతారు. ఎందుకంటే బయట ఎండలోకి వెళ్ళి వచ్చిన వాడికి ఫస్ట్ నీడ్ ఏంటి? వాటర్. వాటర్ తర్వాత నీ ఇష్టం కుమ్మేద్దాం బిర్యానీ, కానీ ఫస్ట్ ఏం కావాలా? వాటర్ కావాలి. ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన సిలువ మీద ఆయన మిట్ట మధ్యాహ్నం మండు టెండలో వేలాడుతూ ఉన్నప్పుడు వాట్ ఈజ్ అట్మోస్ట్ డిజైర్ ఏంటి? చిన్న చుక్క నీరు తాగితే బాగున్నావు. నిజంగా యేసుప్రభు వారు ఆ సిలువ మీద నరకాన్ని అనుభవిస్తున్నాడు. నరకం అంటే ఏంటి? దేవుని నుండి ఎడబాటు. యేసుప్రభు వారు సిలువ మీద వేలాడినప్పుడు దేవుని నుండి ఆయన ఎడబాటు అయ్యాడు. దట్ ఈస్ హెల్. నరకంలో ఏమొస్తుంది? దాహం వస్తుంది. మీకు గుర్తులేదా? ధనవంతుడు ఏమన్నాడు? ఒక చుక్క నీళ్ళయా, చుక్క నీళ్ళు నా నాలుక అందుద్దా? నరకంలో వాటర్ ప్రాబ్లం. నరకంలో ఏం ప్రాబ్లము? చుక్క వాటర్ కూడా దొరకదు. అందుకని వాటర్ జాగ్రత్త వాడుకోండి. వాటరు తేలిక తీసుకోమాకండి. చుక్క వాటర్ కూడా దొరకదు. ఎక్కడ? నరకంలో. అంటే నీ పెయిన్లో థర్స్ట్ అనేటువంటిది దట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ ఇంక్రీజ్ యువర్ యాగనీ. ఆ మాటకు వస్తే అసలు యేసుప్రభు దేనిలో స్పెషలిస్ట్ అమ్మా? దాహముగొన్నవారలారా. ఇదే యోహాను సువార్తలో యేసుప్రభు 4వ అధ్యాయంలో సమరస్థితితో ఏమన్నాడు? నా దగ్గరికి వస్తే నీ దప్పి తీరుతుంటే అప్పుడు ఆమె ఏమంది? ఆ సూత్రం నాకు కూడా చెప్పాయా, అనవసరం ఎంతవరకు నేను వస్తున్నాను కుండ పట్టుకొని, అది రాకుండా నాకు పర్మనెంట్ గా నువ్వు దాహం తీర్చావనుకప్పుడు ఏమవుతుంది? సో యేసుప్రభు వారి యొక్క పిలుపులో ఏముంది? దాహం తీర్చటం. నా దగ్గరికి వస్తే వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే, ఇతరుల దాహము తీర్చగలిగిన ప్రభువు మొట్టమొదటిసారి శిలువ మీద దాహం వచ్చింది. ఇక్కడ జాగ్రత్త వినండి. డిజైర్ని కంట్రోల్ చేసుకోవటం అంటే ఏంటో. శిలువ మీద ఆయన ఉన్నప్పుడు దాహము రావటం అనేటువంటిది ఎంత వాస్తవమో, ఆ దాహము తీరకపోయినా తట్టుకోవటం కూడా అంతే వాస్తవం. మనం చాలాసార్లు డిజైర్ దగ్గర ఎక్కడ బోల్తా పడతాం తెలుసా? యూ హ్యావ్ ఎ పవర్ఫుల్ డిజైర్ దట్ యు గివ్ ఇన్ టు యువర్ డిజైర్. ఇంకా కోరిక వచ్చిన మరుక్షణం మన జీవితము, మన కాళ్ళు, మన చేతులు
అన్నీ ఎటువైపు పరిగెడతా ఉంటాయి? ఆ కోరిక వైపు పరిగెడతా ఉంటాయి. అసలు కోరికను స్వాధీనంలో పెట్టుకోవటం అంటే ఏంటో యేసు ప్రభువుని చూసి నేర్చుకోవాలి. ఆయనకి దాహం వేసింది, మంచినీళ్ళు తాగాడా అంటే అర్థం ఏంటి? ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ డిజైర్ టు క్వెంచ్ థర్స్ట్, జీసస్ డిడ్ నాట్ టేక్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్. అది సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, అది కోరికను ఆధీనంలో పెట్టుకోవటం అంటే. నీకు బలమైన కోరికున్నా, ఆ కోరిక వల్ల నీకు ప్రమాదం లేకపోయినా, ఆ కోరికను తీర్చుకోకుండా నువ్వు నిలబట్టమే కోరికను అధిగమించడం అంటే. సో యేసు ప్రభు యొక్క పవర్ఫుల్ ఇమోషన్ కానీ, పవర్ఫుల్ నీడ్ కానీ ఏదన్నా ఉందంటే, ఆ టైంలో చుక్క నీరు దొరికితే హీ విల్ బి రిఫ్రెష్డ్. కానీ ఆయన చుక్క నీరు తీసుకోవాలా. ఎందుకు తీసుకోవాలా? అమ్మ జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారికి కడుపు నిండా ఆకలేసింది. ఎప్పుడు? 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు. రొట్టె మొక్క నోట్లో పెట్టుకోవాలా. అప్పుడేమన్నాడు? అరే మనిషి రొట్టె మీద కాదు, దేని మీద బతుకుతాడు? దేవుని నోట నుండి వచ్చే. అంటే ఏది ఇంపార్టెంట్ నిన్ను బ్రతికించేది? దేవుని మాట. ఇప్పుడు జాగ్రత్త వినండి. దాహము తీర్చుకోవటానికి విధానం ఏంటి? దాహం అనేటువంటిది నీ జీవితంలో, ఆ డిజైర్ అనేటువంటిది దేంతో తీర్చబడుతుంది? నీ కోరికను తీర్చడంతోనా? ఆర్ ఈజ్ దేర్ సంథింగ్ ఎల్స్? కీర్తనాకాడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నీ జీవితంలో ఉన్నటువంటి దాహమును తీర్చగలిగింది ఒకే ఒక్కటి, దేవునితో నీకున్న సంబంధం. నీ జీవితంలో ఉన్న ఆకలిని తీర్చగలిగింది ఒకే ఒకటి, దేవుని మాట, దేవుని వాక్యం. అంటే నీ కోరికలను అదుపులో పెట్టుకోవటానికి, నీ కోరికలను కంట్రోల్ చేసుకోవటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి సాధనం ఏంటి? యువర్ థర్స్ట్ ఈజ్ రిమైండింగ్ దట్ ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ నీడ్ టు బి మెట్. నీలో ఉన్నటువంటి దాహము ఏమి గుర్తు చేస్తుందంటే, నీకున్నటువంటి భయంకరమైన అవసతను తెలియజేస్తా ఉంది. ఆ అవసత కనుక తీరకపోతే, ఆ దాహము కనుక తీరకపోతే ఇక నా వల్ల కాదు అని అనుకుంటున్నావు. కానీ నిజానికి ఆ దాహము దేవుడికి ఎందుకు పెట్టాడంటే, సో దట్ యు మే డిజైర్ ఫర్ గాడ్. అందుకే యేసుప్రభు వారు అంత సఫరింగ్లో కూడా, అంత భయంకరమైన డిజైర్లో కూడా ఆయన చుక్క నీరు కూడా తీసుకోకుండా ఏం చేశాడు? ఆయన దేవుని మాట నెరవేర్చడం కొరకు నేను దప్పికొనుచున్నాను అనే వాక్యము నెరవేర్చబడటానికి, ఆ మాట కొరకు దాహంతో ఉన్నాడు ఆయన. అంటే ద పర్సన్ హూ కెన్ క్వెంచ్ ద థర్స్ట్ ఆఫ్ అదర్స్ was in the need of thirst. అదమ్మా గొల్గొతా అంటే. మొట్టమొదటి మన ఫ్యామిలీ గురించి చూసాం కదా, రెండోది డిజైర్, కోరిక, ఫైనల్గా మూడోది కంప్లీషన్. దేవుడు నీకు ఇచ్చినటువంటి మిషన్ని కంప్లీట్ చేయటం కదా. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సాధారణంగా మన యొక్క మరణానికి యేసు ప్రభు యొక్క మరణానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మన మరణం ఎప్పుడు కూడా అసంపూర్తిగానే ఉంటుంది కదా.
చనిపోయే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే వాడు ఒక లిస్ట్ చెప్తారు. ఏ లిస్టు? వాడు చేయకుండా ఇంకా మిగిలిపోయినవి, చేయకుండా ఇంకా మిగిలిపోయినవి. అయ్యో ఇది జరుగుంటే బాగుండేదండి, అప్పుడే పోయాడండి అంటే డెత్ అనేటువంటిది ఏం చూపిస్తూ ఉంది? మన ఇన్కంప్లీట్నెస్ చూపిస్తూ ఉంది, నీ అసంపూర్ణత చూపిస్తోంది. నువ్వు ఏదైతే అకంప్లిష్ చేయలేదో, ఏదైతే నువ్వు ముగించాల్సింది ముగించకుండా అర్ధాంతరంగా నువ్వు వెళ్ళిపోయావో దాన్ని చూపిస్తూ ఉంది డెత్ అనేటువంటిది. కానీ యేసు ప్రభు యొక్క డెత్ అమ్మ, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ డెత్. ఆయన అన్నాడు సమాప్తమైనది. ఐ హ్యావ్ అకంప్లిష్డ్ వాట్ ఎవర్ ఐ నీడ్ టు అకంప్లిష్. నేను చేయవలసిందంతా కూడా నేను చేశాను, నేను ముగించాను. అంటే దేవుడు తనకు చెప్పింది ఏదైతే, తన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ముగించడం అనేటువంటిది, కంప్లీట్ చేయటం అనేటువంటిది, దట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ జీసస్. శిలువ మీద అది ఆయన ప్రస్తావించడం అనేటువంటిది మనం చూస్తాం. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంటుంది. ఇట్ ఈస్ అంటే ద అటోన్మెంట్ ఈస్ ఫినిష్డ్, పాప ప్రాయశ్చిత్తం ముగించబడింది. యేసుప్రభువారు సిలువలో ఆయన మరణించినప్పుడు లేఖనముల నెరవేర్పుగా మానవుని యొక్క పాపము యొక్క ప్రాయశ్చిత్తము కొరకై ఆయన ప్రాణము అర్పించబడింది కనుక ఆ పాప ప్రాయశ్చిత్తం అనేటువంటి కార్యము ముగిసింది సిలువలో. ఈ పాప ప్రాయశ్చిత్తం అనేటువంటిది మన జీవితాల్లో ఎట్లాగా ప్రభు నెరవేర్చాడు? మొట్టమొదటిది పాప ప్రాయశ్చిత్తము రిలేషనల్గా జరిగింది. అంటే ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వల్లని తండ్రి అభీష్టమాయను. అంటే దేవునికి మానవునికి మధ్యలో సంబంధము అది ఫ్రాక్చర్ అయింది, లేదంటే అది ఎఫెక్ట్ అయింది కనుక యేసు ప్రభువారు ఏదైతే సిలువ మీద చేసినటువంటి ఆ బలియాగం అనేటువంటిది దేవునితో మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించింది. కాబట్టి రిలేషనల్గా మనం దేవునితో సంబంధం కలిగినటువంటి వారం అయ్యాం. రెండోది, ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఫుల్ఫిల్మెంట్. అంటే మనం విమోచించబడ్డాం. ఆయన రక్తము వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. అంటే క్రైస్ట్ డెత్ ఈస్ ద ప్రైస్ దట్ వాస్ పెయిడ్ టు పర్చేస్ us so that we belong to God. యేసు రక్తము వెలగా మన పక్షముగా చెల్లించబట్టాను బట్టి దేవుడు మనల్ని తిరిగి కొనుక్కున్నాడు. తద్వారా మనము ఆయనకి చెందినటువంటి వారం అయ్యాం. సో ఇట్స్ ఎ కమర్షియల్ ఫుల్ఫిల్మెంట్. మూడోది, ఇట్స్ ఎ లీగల్ ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే దేవుని ఎదుట దేవుని ధిక్కరించినటువంటి మానవుడు వీఆర్ గిల్టీ ఆఫ్ క్రైమ్ అగైనెస్ట్ గాడ్. అయితే యేసు ప్రభు యొక్క సిలువలో మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డామో మన మీద పాపం వల్ల వచ్చినటువంటి అపరాధ భావన ఏదైతే ఉందో అది తొలగించబడింది. ఇట్స్ ఎ రిలీజియస్ ఫుల్ఫిల్మెంట్. యేసు ప్రభు వారి యొక్క మరణం అనేటువంటిది అది అర్పణగా, సాక్రిఫిషియల్గా అది మన కొరకు అర్పించబడింది. ఆ మాటకు వస్తే నిత్యత్వములో సరిపోయినటువంటి అర్పణ, నిరపరాధమైనటువంటి అర్పణ, ఏ మచ్చ ఏ డాగు లేనటువంటి అర్పణ మన పక్షంగా శిలువ మీద ఆయన మన కొరకు అర్పించడాన్ని బట్టి మనము దేవునితో తిరిగి పడ్డాం. ఫైనల్గా ఇట్ ఈస్ మిలిటరీ ఫుల్ఫిల్మెంట్. అంటే యేసు ప్రభు యొక్క మరణం అనేటువంటిది కీడు మీద జయం కదా. కొలసీలకు రాసిన పత్రికలో అద్భుతంగా పౌలు గారు వివరిస్తాడు. ఏమంటాడు? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముకు వేడుకకు కనపరిచెను. శత్రువుని తీసుకొచ్చి, అరే వీడు కదా మిమ్మల్ని ఇప్పటివరకు ఆడిచ్చినోడు అని బయట పబ్లిక్గా వాడిని ఊరేగించాడు. అది దాని అర్థం. ఏ శత్రువు అయితే మానవుణ్ణి భయపెట్టాడో ఆ శత్రువుని పబ్లిక్గా వేడుకకు కనపరిచి
ఊరేగించి వాడి చేతకాంతనాన్ని పబ్లిక్గా ప్రభువు దాన్ని డిస్ప్లేలో పెట్టాడు. కాబట్టి యేసు ప్రభువారు ఇవన్నీ చేయటం ద్వారా ఆయన తన కార్యమును ముగించి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. చాలా విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. గెత్సెమనే అనుభవం గురించి ధ్యానం చేశాం. గపతా అనుభవం గురించి ధ్యానం చేశాం. గొల్గొతా అనుభవం గురించి మనం ధ్యానం చేశాం. గెత్సెమనే అనుభవంలో ప్రభు యొక్క చిత్తము చేయుట, గపతా అనుభవంలో ప్రభు కొరకు అవమానమును అధిగమించుట, గొల్గొతా అనుభవంలో మన కోరికలు ఆధీనంలో పెట్టుకొనుట, ఆ క్రష్ని మన జీవితాల్లో అనుభవించుట, మన పెయిన్లో కూడా పెయిన్లో ఉన్నటువంటి ఇతరులను మినిస్టర్ చేయటం ద్వారా ఆ పెయిన్ని అధిగమించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. చాలా విషయాలు మనము ఈ మధ్యాహ్న కాలంలో ధ్యానం చేశాం. కాబట్టి దేవునికి మనం అప్పగించుకుందాం. సిలువ, ఆ సిలువను అంగీకరించడం ద్వారా ఒకవేళ ఇంకా మనకి మారు మనసు లేనట్లయితే ప్రభు దగ్గరికి రండి. మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షించబడటానికి మంచి అవకాశం. రక్షించబడినటువంటి మనం ప్రభు సిలువనెత్తుకొని ఈ 3 అనుభవాల గుండా మనము శిష్యులుగా ఆయన వెంబడించడానికి నిర్ణయం తీసుకోగలమా? అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ కుమారుని యొక్క శిలువ కార్యం మా జీవితాల్లో ఎటువంటి ప్రభావం కలిగినదో ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడుతుండగా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంత మహోన్నతమైన శిలువను ప్రభువా మేము అంగీకరించినట్లు ఆ శిలువనెత్తుకొని ప్రభువా నిన్ను వెంబడించుటకును ప్రభువా మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో అది మేము కూడా గుర్తించినప్పుడు మా జీవితాల్లో కూడా వాటిని అధిగమించడానికి నీ సహాయం చేత మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికి వందనాలు.